హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ హోమ్ ఫర్నిచర్ ఐకియాని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా ఐకియాలో ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ మనకి దొరుకుతుందండి. ఐకియా అంతా ఒకే వీడియోలో పెట్టాలంటే అవ్వదు కదండి, అందుకే నేను పార్ట్ కింద పెడదామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు కిచెన్ సెక్షన్ అంతా కూడా నేను కవర్ చేశాను. మీరు ఈ వీడియోలో కిచెన్ సెక్షన్ని చూడొచ్చు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మనకి గేమ్ జోన్ ఉంటుందన్నమాట పిల్లలకి. ఏంటంటే పిల్లలు షాపింగ్ అంటే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, అందుకని మేము ఏం చేసామంటే వాళ్ళని ఇద్దరిని ఇక్కడ గేమ్ జోన్లో పెట్టేసి మేము అలా తిరిగేసి వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. సో ఏం చేసామంటే ఇక్కడ సిస్టమ్ కనబడుతుంది కదండి, అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని మా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే ఇలా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఇక్కడే ఉంటాం, గేమ్ జోన్లో ఉంటామని అనడం వల్ల మేము ఏం చేసామంటే వాళ్ళ ఇద్దరిని అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే వచ్చేసాం. అలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి. అయితే ఈసారి ఐకియాలో అయితే చాలా స్టాక్ వచ్చింది, చాలా వెరైటీస్ అయితే కూడా చాలా వచ్చినాయి అన్నమాట. మేము వీకెండ్లో వెళ్ళామండి, చాలా క్రౌడ్ ఉన్నారు. కొంచెం కష్టమే అయ్యింది చూడటానికి అన్నీ, అయినా కూడా అలాగే కవర్ చేశాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్లో మాత్రం వెళ్ళకండి. నార్మల్ డేస్లో అయితే వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు, చూడటానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుందండి. మేము అలా అన్ని సెక్షన్స్ కవర్ చేసుకుంటూ వెళ్తుంటే మాకు కాల్ వచ్చిందనమాట. ఎక్కడి నుంచి అంటే గేమ్ జోన్ నుంచి. మా పిల్లలు ఇంకా ఉండలేక కాల్ చేయించారు అనమాట, మేము కూడా వచ్చేస్తామని చెప్పి. చూడండి ఫేస్లో ఎలా పెట్టారో. మా మావయ్య కూతురు అనమాట, మా మావయ్య కూతురు. అంతే, ఇంక వీళ్ళు వచ్చాక ఊరుకుంటారా, టాయ్ సెక్షన్కి పదండి అని చెప్పి టాయ్స్ సెక్షన్కి తీసుకువెళ్ళారండి. అక్కడ ఇంకా టాయ్స్ చూసి అది కావాలి ఇది కావాలని చాలా పేచి పెట్టేశారనమాట. పిల్లలతో వస్తే అంతే కదండి. ఇంక వీళ్ళిద్దరూ ఏదో తీసుకున్నారు. ఇద్దరు తీసుకున్న తర్వాత ఇంకా మా షాపింగ్ని మేము కంటిన్యూ చేసాము. ఇంకా సెక్షన్ నుంచి రమ్మంటే రారే, ఇంకా ఏదో కావాలని ఆ పెన్సిల్స్ అని, డ్రాయింగ్ కలర్ పెన్సిల్స్ అవి ఇవి ఏవో తీసుకున్నారండి. మొత్తానికి ఆ సెక్షన్ నుంచి బయటకు వచ్చాము. అవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. అసలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే ఎవరో నమ్మరండి, రియల్గా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఐకియాలో మెయిన్ నాకు నచ్చేది ఏంటంటే అండి, వాళ్ళు ఒక సెటప్ వేస్తారు. అంటే బెడ్రూమ్ సెటప్, బాత్రూమ్స్, అంటే ఒక రూమ్లో మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్న ఒక ఐడియాని మనకి వాళ్ళు డిస్ప్లేలో పెడతారనమాట. తిరిగి మా వాళ్ళు టైర్డ్ అయిపోయారండి. ఇంకా ఆకలేస్తుందంటే అలా క్యాంటీన్ వైపు వెళ్ళామన్నమాట. క్యాంటీన్లో అయితే మనకు అన్నీ దొరుకుతున్నాయండి. మనకు నచ్చింది మనం తీసుకోవడమే, లాస్ట్లో బిల్ పే చేయాలన్నమాట. అన్నీ ఇక్కడ డ్రింక్స్ అని, కేక్స్ అని చాలా ఉన్నాయన్నమాట, చాలా ఐటమ్స్. మేమైతే ఒక బిర్యానీ తీసుకున్నాము.
ఇంకా ఒక కేక్ అనుకుంటా, కేక్ తీసుకుని ఇంకా మేము బిల్ చేసుకొని వచ్చేసాం అనమాట. అలా మనకి నచ్చింది తీసుకొని కౌంటర్ దగ్గరికి, బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అసలే ఆకలేస్తుందంటే ఆ బిల్ కౌంటర్ దగ్గర జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా లాస్ట్కి ఇంక ఈ కౌంటర్ దగ్గర కొంచెం జనాలు తక్కువ ఉన్నారని చెప్పేసి నేనైతే ఈ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. అలా ఇంకా మేము ఆ బిర్యానీ అవి ఇవి అన్నీ తినేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట షాపింగ్. అంతే ఇంకా చూడండి, ఒకటైతే రియలైజ్ అయ్యానండి, పిల్లలతో అయితే షాపింగ్కి అస్సలు రాకూడదు. అది ఐకియాకి అయితే అసలే రాకూడదు. పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వస్తే చాలా బెటర్ అండి. ఇంకా మేము అలా డైరెక్ట్గా కిచెన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. కిచెన్ సెక్షన్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా కిచెన్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఈ సెక్షన్లో మనకి చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే మనకు దొరుకుతాయండి. చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ మన వర్క్ కూడా చాలా స్మార్ట్గా చేసేయచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ కూడా. చాలా సింపుల్గా కిచెన్లో మనం వర్క్ చేసేయచ్చు. మేము కూడా కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నామండి. మేము ఏమేమి తీసుకున్నాం, మాకు ఎంత ప్రైస్ పడిందో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఐకియా వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనిపిస్తే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మీకు నేను కిచెన్ సెక్షన్ అంతా మోస్ట్లీ అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి, ఐకియాలో ఇంకా ఏ సెక్షన్ అయితే మీరు చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ నాకు కమెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను.
మా షాపింగ్ అంతా అయ్యేసరికి నైట్ 9 అయ్యింది. ఇదేంటంటే సర్క్యులర్ హబ్ అనమాట అండి. ఏంటంటే మనం రిటర్న్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న డ్యామేజెస్ అవి ఉంటాయి కదా, అవి రిటర్న్ చేసినవన్నీ ఇందులో పెడతారు. మనకి ఏంటంటే అది 50%, 70% ఆఫర్లో మనకి ఇస్తారనమాట. పెద్దగా డ్యామేజెస్ ఉండదు, కానీ కొన్ని అయితే చూసుకుని తీసుకుంటే బాగుంటాయండి అందులో ఐటమ్స్ కూడా. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే అక్కడ ఒకసారి చెక్ చేయండి. అండ్ మేము అలాగా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ అలాగే ఇంకా బయటకు వచ్చేసి కాసేపు వెయిట్ చేసాం క్యాబ్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.